హాయ్ ఫ్రెండ్స్, మన కర్నూలు జగన్నాథ్ గట్లోగా ఈరోజు వచ్చాను చూద్దామని. ఇది చాలా బాగుంది స్టోను. ఈరోజు అయితే విని దొరికినాయి. ఇప్పుడు వచ్చినాను. ఈ రాయిని చూసి వీడియో పెడదాం బాగుంది అని వీడియో పెడుతున్నాను. చూడండి ఎలా ఉందో. ఇదైతే క్లీన్ చేస్తే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఈ రాళ్ళను చూసే నేను వీడియో తీద్దామని తీస్తున్నా. ఇక్కడ చూడండి, ఇలాంటి రాయి దొరుకుతుంది. ఇలాంటివి అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మరి ఎవరికైనా బుడకల అనే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెతకండి. స్టోన్స్ అయితే మంచివే ఉన్నాయి. ఇక్కడ ఉన్న రాయి ఎక్కడవే? ఇంకా ఇక్కడ దొరికింది చూడండి. ఇంకా ఈ విధంగా ఉంది. ఇది మట్టి మట్టి ఉంది మొత్తం. ఇది ఇంకా క్లీన్ చేస్తే ఇలా అవుతుంది నీట్గా. ఇలాంటివి మన కర్నూలు జగన్నాథ్ గట్లనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా ఇది మన కర్నూలు జగన్నాథ్ గట్టలనే ఉన్నటివి. ఇంకా ఇలా దొరుకుతున్నాయి చూడండి. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా క్లీన్ చేస్తే ఇలా మెరుస్తుంది చూడండి. ఇది మొత్తం రాయి దీనికే కరుచుకున్నాయి అన్నమాట, స్టోన్. ఇలా ఉంది చూడండి. ఇది మొన్న వర్షం పడింది కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం మళ్ళా రాళ్ళు కూడా పైన ఉండేటివి మట్టి మట్టి ఉండి నీట్గా కెన్నగా ఏంటనే ఉద్దేశం కొద్దీ వచ్చినాను. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇది బాగాలేంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ ఒక స్టోన్ చూడండి మీరే. ఇక్కడ ఒక స్టోను, ఇక్కడ చూడండి. ఇంకా ఇది ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదల్లా వెతికాను నేను, అయితే దొరకలేదు. ఇంకా ఇక్కడ చూడండి, ఈ వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే క్లీన్ అవుతాయి కదా ఇవి, మట్టి మట్టిలా మనకు కనిపించవు. వర్షం పడ కొద్దీ ఏమవుతావంటే ఇవి కెన్న అయ్యే కొద్దీ మనకు కనబడతాయి. అందుకోసమని వచ్చాను. ఇంకా ఇది స్టోను, ఇంకా ఇది స్టోను, ఇంకా ఇక్కడ ఒకటి. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ మట్టి మట్టి ఉంది కాబట్టి స్టోన్ అయితే బాగుంది. ఇది ఇంకా ఎండ వచ్చింది, బాగా మెరుస్తుంది చూడండి. ఇక ఇలాంటి స్టోన్లు చిన్నవి రాళ్ళు కింద పడతామని జోట్లు వేసుకుంటా. ఇలా ఉంది చూడండి.
ఇక్కడ ఒకటి ఉంది చూడండి. స్టోన్స్ అయితే చాలా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి. ఈ విధమైన స్టోన్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి.